Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్న రవిగ్రహ అనుగ్రహం కన్యారాశి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కన్యారాశి వారికి 6వ స్థానంలోకి రవి సంక్రమణం ఒక విధంగా ఒక అద్భుతమైనటువంటి విజయ యోగాన్ని ఏర్పడడం జరిగింది. రవి తన యొక్క సంచారంలో 3, 6, 10, 11 స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల రవి 6వ స్థానంలోకి సంచరించడం అన్నది ఈ రాశి వారికి ముఖ్యంగా శత్రువులపై విజయాన్ని, అంటే శత్రువులు అంటే ఈ రోజుల్లో పెద్ద కాదు కానీ ఇంటర్వ్యూలో విజయం, సో ఏదన్నా డిస్ప్యూట్స్ లాంటి కోర్టు సమస్యలు కానీ, ఏదన్నా ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి లావాదేవీలు, బంధువులతో ఉన్నటువంటి మాట పట్టింపులు, చిన్న చిన్న చికాకులు, ఈ సమయంలో మీకు అవి పరిష్కారం అవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం అన్నది చాలా బాగుపడుతుందన్నమాట. ఎవరైతే కన్యారాశిలో ఒక కొద్దిపాటి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో ఒక మంచి వైద్యం జరగడం ద్వారా వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సో అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఎవరికైతే మరి ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఏవైనా రుణాల వల్ల ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా ఈ నెలలో వాటి నుంచి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే రుణాల నుంచి విముక్తి అవుతారు. అది ఏ విధంగా అన్నది వాళ్ళ సోర్స్ని బట్టి, మీ ప్రయత్నం బట్టి ప్రభుత్వ ద్వారా కానీ, ఒక సెటిల్మెంట్ ద్వారా కానీ, మొత్తం మీద కొంత రుణాలు మాఫీ చేయడం వల్ల కానీ, ఏదన్నా ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు, సో ఈ విధంగా రుణాల నుంచి కూడా బయటపడతారు. సో ఇది ఒక ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు, ఎవరికైతే వారసత్వంగా ఉద్యోగం రావాల్సి ఉంటుందో, అంటే తండ్రికి సంబంధించినది పదవి, కొన్ని వంశాచారపర్యంగా కొన్ని దేవస్థానాల్లో తండ్రి గారిది, తాతగారిది వారసులకు ఇస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం తండ్రి గారు చేస్తుంటే వాళ్ళకి ఏదో కారణాల వల్ల ఫిజికల్ ఫిట్నెస్ కాకపోవడం వల్ల ఉద్యోగ విరమణ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఆ వారసత్వ ఉద్యోగం అన్నది వాళ్ళ యొక్క సంతానంలో ఎవరో ఒకరికి ఇవ్వడం. అలాగ మీకు ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం పెద్దవారి ద్వారా వారసత్వంగా వచ్చే అవకాశం ఉంటే ఈ సమయంలో, అంటే ఫిబ్రవరి 14 తర్వాత ఒక నెల రోజుల లోపల వచ్చే అవకాశం ఉంది. అది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా సీటు కోసం, ఒక పదవి కోసం, ఎండోమెంట్స్లో పదవి కోసం, దేంట్లో అయినా సరే ఒక ట్రస్టా, ఒక చైర్మనా, ఒక బోర్డు మెంబరా, ఏదో ఒకటి ఈ సమయంలో మీకు మీ పెద్దవాళ్ళు ఎవరన్నా చేసి ఉంటే అది మీకు నామినేటెడ్ ద్వారా కానీ ఈ సమయంలో ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఇది కన్యారాశి వారికి పదవీ లాభం, శత్రువుల నుంచి, సమస్యల నుంచి విముక్తి, రుణాల నుంచి విముక్తి, ముఖ్యంగా మంచి ఆరోగ్యం ఏర్పడడం. ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వారికి కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కానీ, వాళ్ళ యొక్క సహకారం కానీ, వీళ్ళు లేదంటే మిమ్మల్ని ఒక ప్రభుత్వ అడ్వకేట్గా నియమించుకోవడమో, ఒక ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకోవడమో కూడా జరిగే అవకాశం ఉంది. రవి ఎప్పుడైతే అనుకూల స్థానంలోకి వచ్చాడో మిగతా గ్రహాలు కూడా 100% మంచి ఫలితం ఇవ్వవలసిందే తప్ప వ్యతిరేక ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే రవి ఎప్పుడైతే ఫేవర్గా ఉన్నాడో మిగతా గ్రహాలు అన్నీ కూడా మరి ఖచ్చితంగా ఫేవర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మరి శని భగవానుడు కూడా ఫేవర్గా ఉన్నాడు కాబట్టి, అంటే ఇక్కడ రవి కూడా ఇక్కడ చేరడం వల్ల
ఒక సంవత్సరం కాలంగా మీకు ఏమైనా ఉద్యోగ ప్రయత్నమో ప్రభుత్వ పథకమో ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటే మరి ఈ సమయంలో అది సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పెండింగ్ వర్క్ ఒక ఆఫీసులో ఉంటే పై అధికారి వచ్చి దాన్ని ఎలాగే సాల్వ్ చేస్తాడో ఇప్పుడు రవి పై అధికారిగా 6వ స్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలు ఈ సమయంలో మీకు సాల్వ్ అవుతాయి. అది గతంలో ఏదైనా ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్ రావాల్సి ఉన్నా, అలాగే ఇంక్రిమెంట్లు రావాల్సి ఉన్నా, ఏ ఫైలు మీకు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నా, కన్యారాశి వారికి ఎస్పెషల్లీ కన్యారాశి కన్యాలగ్నం వారికి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల 100% మీ యొక్క ప్రభుత్వ సంబంధించిన ఏ పనైనా మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. సో ఇది ఇంకా మరింత మేలైన ఫలితం కోసం కంపల్సరిగా మీరు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం చదవడం, అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం శని యొక్క తైలాభిషేకం చేయించుకోవడం, కానీ శివుణ్ణి ఆరాధించడం వల్ల కంపల్సరిగా మరి ఈ వ్యయాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుడు 6వ స్థానంలో ఉండడం వల్ల 6వ భావానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది, అంటే వ్యయం చేయడం జరుగుతుంది. ఇది ఒక విధంగా విపరీత రాజయోగంగా మారి 100% మీకు ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం సూర్యభగవానుడు గురించి, సూర్యభగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ మనకి 12 రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్యభగవానుడే కారణం అవుతుంటాడు. ఈ సూర్యభగవానుడు ప్రతి నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అదే సూర్య సంక్రమణం అంటారు. సో ఈ విధంగా 12 రాశులలోకి మారడం వల్ల ఈ 12 నెలలకి గుర్తుగా 12 రాశులు మనకి ఏర్పడడం జరిగింది. అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాశుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా. అంటే మొత్తం మీద జ్యోతిష శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం, అలాగే మేదిని జ్యోతిషం అనుకుందాం. ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ, దేశ విషయాలు కానీ, వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడి యొక్క రాశి మారినప్పుడు, మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్య భగవానుడు ఉన్నాడు, వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు, ధనానికి కూడా కారణమవుతుంటాడు. ఒక జాతకంలో మనకి సూర్యభగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడవుతాడు, ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు, ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది, సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, సో ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణం రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతుంటుంది. ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవనివ్వండి, అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవనివ్వండి, సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం, అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది. అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇది పొద్దున్నే స్నానం అయిన తర్వాత తూర్పు వైపు తిరిగి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో 12 ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి, అంటే పూర్వకాలంలో ఇది అందరూ పాటిస్తూ ఉండేవారు. గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలి అన్నటువంటి నేర్పుతూ ఆ 12 ఆసనాలకి 12 పేర్లతో
అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అది చేయడం వల్ల కంపల్సరీగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు. ఈరోజు కూడా ఎవరికన్నా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు వ్యక్తులకు కష్టమవుతుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో వాళ్ళు పేరు మీద మన పేరు మీద ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. అది కంపల్సరీగా అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం, అది విశ్వాసం, అది నిజం కూడా. సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్య భగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య చదువుకోవడం అది చేయాలి. సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చడం అనేది ఒక పురాణ గాథలు మనకు ఉన్నాయి. అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడన్నది కూడా మనకి ఈ పురాణ గాథలు ఇవన్నీ కాదు. కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. స్వస్తి.